హాయ్. హలో అండి. నిన్న కురిసిన వర్షానికండి 7-8:30కి 9:30 వరకు కురిసిందండి. నేనైతే టైం చూడలేదు. ఒక గంట సేపు కూడా కురిసిందండి. ఈ వర్షాలకేంటంటే మాకు దగ్గరలో ఉన్న వాగనేది ఫుల్లుగా వస్తుందండి. ఆ పొక్కులేని ఆగిన దగ్గర రోడ్డండి. అయితే అటు వాళ్ళు ఇటు వాళ్ళు పోవడానికి అట్లా ఉన్నారు. ఆ పక్కన చేను వాళ్ళు ఎక్కడ వర్షానికి పొలం అంతా నిండిపోయిద్దనేసి ఉద్దేశంతోని వాళ్ళు ఓన్‌గా తీపిచ్చుకుంటున్నారండి. అయితే ఇది చానా దూరంలో ఉండి తీసిన వీడియో అండి. ఈ ఏందంటే పొక్కులను తీసేటప్పుడు పాపం జనాలు మొత్తం చూస్తా ఉన్నారండి. కానీ అంత ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మనం అట్లా వాటర్‌ని క్రాస్ చేసుకోవడం కూడా మంచి పద్ధతి కాదండి. మళ్ళీ అదే వర్షం గనుక ఉంటే మాత్రం ఇంకా ఫుల్లుగా అయిపోయిద్దండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో అట్లా ఉన్నప్పుడు మనం పోవద్దండి. ఇకపోతే ఏందంటే ఈ వర్షానికి ఇంట్లో ఉన్న కరివేపాకు చెట్టు అనేది మాకు తెలిసిన వాళ్ళదే. ఇరిగిపోయిందనేసి మాకు కరివేపాకు ఇస్తేనండి నేనేం చేశానంటే కరివేపాకు పచ్చడి చేద్దామనే ఉద్దేశంతోని ఈ వర్షానికి ఎట్లాగో డస్ట్ అనేది లేదు కాబట్టి నీట్‌గా ఉందిగండి. వాళ్ళు తెచ్చిన కొమ్మల మొత్తం గూడా మొత్తం రిమూవ్ చేసేసి ఆ పచ్చడికి కావాల్సినండి ముందుగా చింతపండును, నిమ్మకాయ సైజున్న చింతపండును నానబెట్టుకొని స్టవ్ మీదే వేడి చేస్తానండి. అదే ఆ కరివేపాకు ప్లస్ 2 భాగాల కరివేపాకు తీసుకుంటే ఒక భాగం మాత్రమే డ్రై మిర్చి తీసుకున్నానండి. దానికి కరివేపాకు కావాల్సిన పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మొత్తం దాంట్లో వేసి ఇట్లా ఆయిల్‌లో ఏయిస్తున్నానండి. ఫస్ట్ ఏందంటే మనం కరివేపాకు మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్యాన్ కింద ఒక అర్ధగంట నేను ఫ్యాన్ కింద డ్రై చేసిన తర్వాతనే ఇట్లా నేను ఏయించుకున్నానండి. పెనం పెట్టుకున్న తర్వాత దాంట్లో ఆయిలేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ జీలకర్ర, తాలింపు గింజలు, ధనియాలు ఏసిన తర్వాత పచ్చడి పెట్టేటప్పుడు అందులో ఎల్లిపాయలేయటానికి అట్లా పెట్టానండి. ఈ విధంగా నేను ఏయించేసి పక్కా పెట్టుకున్నానండి. చల్లార్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇంకా 2 భాగాలుగా దాన్ని చేసి చాలా ఎక్కువ ఉందండి. ఈ విధంగా ఏయించుకొని మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొనున్న దానికి ఉడకబెట్టుకున్న చింతపండు కూడా ఏసానండి. ఎందుకంటే ఇది పులుపుగా ఉండదు కాబట్టి కొద్దిగా చింతపండు ఏస్తే టేస్ట్ అనేది వస్తదండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానికి కళాయిలోని ఆయిలేసుకొని ఎల్లిపాయలు, మిరపకాయలు, తాలింపు గింజలు, లాస్ట్‌కి కొద్దిగా పసుపు కూడా ఏసానండి. అవి చల్లార్చిన తర్వాతనే మిక్సీ పట్టుకున్న కరివేపాకు పచ్చడిని ఏసానండి. చాలా టేస్ట్ బాగుంటదండి. ఇది రైస్‌లోకి, ఇడ్లీలోకి, దోసలోకి మెయిన్ ఏందంటే రైస్‌లోకి ఒక 15 డేస్ వరకు యూజ్ అయిద్దండి ఇది.